మహారాష్ట్ర సీఎం ఎంపికపై డైలమా కంటిన్యూ అవుతుంది. సీఎం పదవి కోసం అటు ఫడ్నవీస్ ఇటు షిండే వెనక్కి తగ్గకపోవడంతో ఎంపిక డైలీ సీరియల్ను తలపిస్తోంది. ఇవాళ ముంబైలో ముగ్గురు నేతలు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సమావేశం కానున్నారు. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా శ్రీకాంత్ షిండే, అజిత్ పవార్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఇంకా సస్పెన్స్ లానే కొనసాగుతోంది. మరోవైపేమో బీజేపీ ఏమో దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇటు వాడివేడిగా కూడా చర్చలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఎన్సీపీతో పాటు అలాగే షిండే కూడా ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ ఎమ్మెల్యేలు, పలు ఎంపీలు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కూడా డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసము నియమితులైన పరిశీలకులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు విజయ్ రూపాని ఈ రోజు సాయంత్రం ముంబైకి వెళ్తారు. అనంతరం కూడా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు ఎన్నుకునేందుకు రేపు ఉదయం 10 గంటలకు కూడా పార్టీ సమావేశం జరగనుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో సునీల్ తట్కరే ఎన్సీపీకి చెందిన వ్యక్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాతో అజిత్ పవార్ భేటీ పైన అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చండీగఢ్ లో ఉన్నారు. అర్ధరాత్రి కూడా రాజకీయాలు చర్చించుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందో దాని గురించే మేము మాట్లాడదలుచుకున్నాము. రాత్రి మా పార్టీకి సంబంధించిన వివరణాత్మక ఒక చర్చ జరిగింది. రేపు శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. అలాగే 5వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. అలాగే దానిపైన మంత్రివర్గ మంత్రి పదవిపై దానిపైన అడిగినప్పుడు కూడా మంత్రి పదవుల్లో గుణాంకాలు ఎవరికి పదవులు ఇవ్వాలనేది కూడా దాని మీద మహాయుతి కూటమి కూర్చున్నప్పుడు సంఖ్యని అంటే ఎవరికి ఎన్ని పదవులు ఇవ్వాలనేది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా దీనిపైన చర్చిస్తామంటూ కూడా పేర్కొన్నారు. అట్ ది సేమ్ టైం ఎన్సీపీ పార్టీకి లోక్సభలో మాకు తక్కువ సీట్లు వచ్చాయి, శాసనసభలో ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నాం, కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చాయంటూ కూడా పేర్కొన్నారు. అట్ ది సేమ్ టైం మహాయుతితోని మాకు చాలా మంచి అట్ ది సేమ్ టైం మహాయుతికి మంచి సమన్వయం ఉంది, బూత్ స్థాయి వరకు కూడా ఎన్సీపీ పార్టీకి మంచి సమన్వయం ఉంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అట్ ది సేమ్ టైం ఏక్నాథ్ షిండే పైన కూడా కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా ఏక్నాథ్ షిండే గౌరవిస్తున్నారు, ఆయన కూడా గౌరవంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా విషయం ఉంటే ఢిల్లీలో వచ్చి మాట్లాడుకోవడమే బెటర్, ఢిల్లీకి ముంబైకి కేవలం 2 గంటల సమయమే కాబట్టి ఇక్కడే సమావేశం నిర్వహించుకోవడం బెటర్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అట్ ది సేమ్ టైం ఈ రోజు రాత్రి జరిగే ఆ సమావేశానికి, ముంబైలో జరిగే సమావేశానికి ఎన్సీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా అటెండ్ అవుతారంటూ కూడా ఆయన కూడా పేర్కొన్నారు. అయితే ఇంకా ఎప్పుడైతే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వచ్చాయో ఆ రోజు నుండే కూడా నవంబర్ 26వ తేదీకే అక్కడ టెన్యూర్ అనేది అయిపోయింది. అప్పటికే ఏక్నాథ్ షిండే వెళ్లి గవర్నర్ కి రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. వాస్తవికంగా 72 గంటల లోపల ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాల్సి ఉంది. కాకపోతే ఇటు ఏక్నాథ్ షిండే కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మెజారిటీ సీట్లు వచ్చిన వారు బీజేపీకి ముఖ్యమంత్రి పదవి రావాలనే రూల్ లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మహాయుతి కూటమి నేతలందరం కూర్చొని చర్చించుకొని ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ చేస్తామంటూ కూడా తెలిపిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ ఏమో వైపు మొదట దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఒక డైలీ సీరియల్ ఎపిసోడ్లను కూడా కల్పిస్తోంది. అయితే ఈ రోజు ముంబైలో ముగ్గురు నేతలు తో పాటు అజిత్ పవార్ అలాగే ఏక్నాథ్ షిండే కూడా
సమావేశం కానున్నారు. అయితే ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ అయితే నడుస్తుంది. దాదాపుగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే డిప్యూటీ సీఎంలుగా శ్రీకాంత్ షిండేతో పాటు అజిత్ పవార్ లు దాదాపు ఖరారు అన్నట్లు కూడా చర్చ నడుస్తోంది. కానీ ఈ రోజు జరగబోయే సాయంత్రం పరిశీలకులతోని ఇటు మహాయుతి కూటమి సమావేశం అనంతరం కూడా అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీ వర్గాలు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా బీజేపీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది బీజేపీకి చెందిన నేతకి రాబోతోంది అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైశాలి.